ఈ ముల్బగల్ దోస గురించి అయితే గనక నేను అంటే స్పెషల్ అనే చెప్తాను. టేస్ట్ అది ఎందుకంటే దోస అంటే మనం పలచగా పోస్తాం కదా, ఇది అలా కాదనమాట. ఇది కొంచెం దలసరిగానే వస్తుందండి. ఇదిగోండి, ఈ దోస అయితే మటుకి పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అయితే నైట్ పిండి ఆడేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నానిన తర్వాత నైట్ 12 1 గంట అయిందండి. నానింది మంచిగా పులిసింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పొద్దుటే మార్నింగ్ లేసి పిండి బయట పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయాక మీతో అయితే చిన్న విషయం షేర్ చేసుకోనిపించింది. అగరా వాళ్ళది నైల్ డ్రిల్ అండ్ పాలిషర్ అన్నమాట. ఇది మనకి మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అండి. 5 మోడ్స్ ఉంటాయి. అలాగే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 3 అవర్స్ యూస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. లోపల ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్ కిట్ మాట. పిల్లలు చిన్నపిల్లలు అన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. బాగున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 8 రకాలు ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇది డస్ట్ ప్లేట్ మాట. అంటే మనం గోర్లు అది చేసుకునేటప్పుడు డస్ట్ ఏదైనా వస్తే దీంట్లోకి క్యాప్లో పడేటట్టు. కానీ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ మాట అండి. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 3 అవర్స్ వస్తుంది కదా. ముందు కింద పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని యూస్ చేసుకునే విధానం చెప్తాను మీకు. ఇలా పైకి ఆన్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. మిడిల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా 5 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 మోడ్స్ ఏంటంటే, ఫస్ట్ బేబీ, అంటే బేబీ మోడ్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా 5 ఇయర్స్, అలా ఆ పిల్లలకి కూడా మనం చక్కగా చేయొచ్చు అన్నమాట, యూస్ చేయొచ్చు. అడల్ట్ ఉంది కదా, తర్వాత ఇది, తర్వాత మీడియం, ఫాస్ట్, స్ట్రాంగ్. ఇక్కడ మనకి మార్చుకోవడమే అన్నమాట. మనం ఇలా ఆన్ చేసుకుని అలాగా స్ట్రాంగ్ అంతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లైట్ కూడా ఉంది. మనకి ఏంటంటే బొమ్మని కొంచెం నీట్గా తీసుకోవాలనుకున్నప్పుడు మనకు లైట్ వేసుకుని చూసుకుంటే మన గోర్లో ఉన్న డస్ట్ అది తీయడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ మనకి 8 బిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎలా యూస్ చేసుకోవాలో మీకు చెప్తాను. దీనికి మనం ఇలాగ ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా మనం ఫిక్స్ చేస్తే మనకి ఇలాగా అయిపోతుంది. తర్వాత మనకి వేస్ట్ అంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఏదైనా డస్ట్ అనేది వస్తే కనుక క్యాప్ మాట దీంట్లో పడ్డానికి ఇదిగోండి అంతే ఫిక్స్ చేసేయడం. దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. అదిగోండి ఇలా తీసేసాం, ఇలా తీసేసాం. ఇప్పుడు మార్చుకోవచ్చు అన్నమాట. ఈజీ, రిమూవ్ చేయడం ఈజీయే, పెట్టడం ఈజీయే. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ నేనైతే కనుక సిలిండ్రికల్ మిల్లింగ్ కట్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మాట ఇది ఇలా ఫిక్స్ చేసి గోరుకైతే ఇప్పుడు నేను తీసుకుని కన్నా వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు అయితే బాగుంటుంది చూపించడానికి మీకు. ఇదిగోండి, ఈ ఫస్ట్ బిట్ తోటి క్యూటికల్స్ రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఇది యూజ్ చేసుకోవాలి. ఆన్ చేస్తున్నాను. నేను బేబీ మోడ్లో పెట్టి ఆన్ చేస్తున్నాను అనమాట. అడల్ట్లో కూడా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, అంత మించి అవసరం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ది మనం చేసుకున్నాం కదా, రెండోది చూపిస్తున్నాను మీకు. రెండో బిట్ పెడుతున్నాను. లాంగ్ కోన్ బిట్ అండి. ఇది గోర్లు చివర్లు అన్నమాట. ఆన్ చేసి మట్టిని రిమూవ్ చేయొచ్చు అన్నమాట. డెడ్ స్కిన్ని, అంటే డెడ్ స్కిన్నే కదలేండి, ఇంకా అదే మనకు కొంచెం బ్లాక్గా చివర్లు ఉంటుంది కదా, ఇలా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ బిట్ వచ్చేసరికి ఫెల్టెడ్ వూల్ బిట్ అన్నమాట అండి. దీన్ని ఇలా మనం గోరంతా కూడా షైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నిడిల్ బిట్ అన్నమాట. ఇప్పుడు మనం గోర్లని సమానంగా ఇలాగా ఎడ్జెస్లో మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది మన గోర్లు షేప్ చేసుకోవడానికి కోర్స్ డైస్ బిట్ మాట. ఇది ఎలా అంటే ఇక్కడ ఆన్ చేసుకుందాం. ఇలా మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో గోర్ని మార్చుకోవడం అన్నమాట. ఇలాగా బాగా అవుతుందన్న. బెరల్ బిట్ మాట. ఇప్పుడు మనం నెయిల్ మొత్తం అంతా పాలిష్ చేయొచ్చు అన్నమాట. ఇది సాఫైర్ కోన్ బిట్ అండి. ఇదేంటంటే ఇప్పుడు దాకా నెయిల్స్కి అది చూసాం కదా, మడానికి మాట. ఇలా మన మడాలకు ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. సాఫైర్ క్యాలస్ శాండర్ అండి. ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి మన ఇక్కడ బటర్నేల దగ్గర పగుళ్ళు ఉంటాయి కదా, ఇదిగోండి ఇలాగా ఈ పగుళ్ళను కూడా మన ఆనిక్కాయలు అన్నీ పగుళ్ళకు కూడా బటర్నేల దగ్గర కూడా పగుళ్ళు ఉంటాయి. ఇలాగా దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట, డెడ్ స్కిన్. ఈ ప్రోడక్ట్ అయితే మనకి యూస్ఫుల్లేనండి, ఆడవాళ్ళకి కానీ జెంట్స్ కానీ ఎవరికైనా. అయితే మీరు యూస్ చేసే పనులు అయితే కనుక నెయిల్స్ కానీ స్కిన్ కానీ అంటే మన పాదాలు కానీ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని డీటెయిల్స్ అవి ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నాకు అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా, బెంగళూరు సైడు ఒక సిటీలో దోస్ స్పెషల్ మాట. ఆ దోస్ పేరు కూడా చెప్తాను. ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు ఇవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే మసాలా దోశ కింద చేస్తున్నాను అనమాట. మసాలా దోశ కింద చేస్తున్నాను కాబట్టి ఆలు ఉడకపెడుతున్నాను. మనం ఇప్పుడు కొన్ని ఇదిగోండి పిండి అయితే రుబ్బేశాను, పిండి కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి మంచిగా ఫర్మెంటేషన్ అయింది, ఉప్పు అది వేయలేదు. నైట్ అయితే ఇంకా బాగా పొంగిపోయింది. నేను మళ్ళీ పొద్దుటే కొంచెం పైకంతా వచ్చేసింది అనమాట. వేరే 2 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాను అనమాట. అప్పుడు బాగా పొంగిపోయింది. ఇదిగోండి చూసారా ఫర్మెంటేషన్ ఎలా అయిందో. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అది కలుపుతాను. ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట. ముందు ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మనం మసాలా దోశ కదా, మనం ఆలు స్టఫింగ్ చేసుకుంటాం కదా. మసాలా దోశ అంటే మీకు తెలుసు కదా, ఆలు స్టఫింగ్ అది నేను చూపించట్లేదు, ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. అయితే బ్యాటర్ అయితే నేను ఇప్పుడు ఈ పిండి అయితే ఏమేసి నానబెట్టి రుబ్బాను అనేది మట్టుకి మీకు చూపిస్తాను, వీడియో పెడతాను చూడండి. నేను గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను, సాయి మినపగుళ్ళు. దాంట్లోకి 5 గ్లాసులు బియ్యం, 1 2 ఇలా 5 గ్లాసులు పోసేసుకుంటాను. 5 గ్లాసులు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది బెంగళూరులో ఒక సిటీలో దోశ స్పెషల్ మాట. ఇది 3 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు, 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు, అలాగే కొద్దిగా మెంతులు, ఒక అర స్పూన్ అనుకోండి, 1 స్పూను మెంతులు. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది, పిండి కూడా సువాసన బాగుంటుంది. 1 గ్లాస్ అటుకులు బాగుంటాయి అన్నమాట, దోశలు బాగా వస్తాయి. 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ అటుకులు. ఇవన్నీ కలిపి మనం నానబెట్టేసుకోవాలి. 6 అవర్స్ నానైన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. పిండేమో ఇదిగోండి రుబ్బేసాను, చాలా వరకు రుబ్బేసాను. ఒక నైట్ అంతా బయట ఉంచేస్తే చక్కగా పులుస్తుంది. అప్పుడే మనకు అట్లు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇంతకీ బ్యాటర్ చూసారు కదా, కొంచెం పప్పు అది వేసి రుబ్బాం కదా, మంచిగా ఫర్మెంటేషన్ అయితే చాలా బాగా జరిగింది. నైట్ ఉంచేసాను, తెల్లారగట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అంటే మరీ ఇంకా అప్పుడే ఆల్మోస్ట్ పులిసిపోయింది, ఒక 4 గంటల సేపు ఉంచిన తర్వాత. ఇంతకీ ఇది ఏంటంటే ముల్బగల్ దోశ అంటారు అన్నమాట. ముల్బగల్ స్పెషల్ మాట ఇది. ఆ సిటీ పేరే అది, అక్కడ చేసే దోశ మాట ఇది. ముందుగా మనం పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని, ఈ ముల్బగల్ దోశ గురించి అయితే కనుక నేను అంటే స్పెషల్ అనే చెప్తాను టేస్ట్ అది. ఎందుకంటే దోశ అంటే మనం పలచగా పోస్తాం కదా, ఇది అలా కాదన్నమాట. అయితే ఇది బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. మంచిగా ఫర్మెంటేషన్ చేసుకుని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ముల్బగల్ దోశలోకి కొంచెం పొట్నాల పొడి చేస్తున్నాను అనమాట. ఆ పొడి లేకపోతే బాగోదు. కొంచెం ఆయిల్ వేసాను కదా, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు. మీరు ఓపుకుంటే ఎల్లుల్లిపాయలు పైన ఉన్న తొక్క తీసేసి కూడా వేపుకోండి, బాగుంటుంది. నేను ఇంకా అంత టైం తీసుకోకుండా ఇలాగే ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. పొద్దుటే కదండి, పిల్లలకి టిఫిన్ పెట్టేసుకుంటే ఓ టైం అయిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. అందుకని నేను ఇంకా త్వరగా చేసేస్తున్నాను. జీలకర్ర వేసాను, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే ఈ పిండిలోకి ఏమో సాల్ట్, మా వాళ్ళు మర్చిపోతున్నారు, అప్పుడే 2-3 పొట్ల నుంచి సాల్ట్ తీసుకురమ్మంటుంటే పింక్ సాల్ట్ తేకుండా వైట్ సాల్ట్ తీసుకొస్తున్నారు. సాయిరం మరిని మా పెద్దోడు మాట అండి. ఎరా అవునా, ఇదిగోండి ఈ దోశలు అయితే ఇదైతే ఏంటంటే మనకి దలసరిగా, అంటే మరీ దలసరి కాదు, మరీ పలచని కాదనమాట, బాగుంటుంది. ఈ బ్యాటర్ కూడా మీకు కలర్ చూస్తే కొంచెం గవరంగులో ఉన్నట్టు ఉంది కదా, లైట్గా కొంచెం అంటే ప్యూర్ వైట్లో లేకుండానే, అంటే ఇందులో మనం వేసిన సన్నపప్పు కందిపప్పు వేసాం కదా, అలాగే మెంతులు అటుకులు ఇవన్నీ కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అన్నమాట. ఈ అట్టు అయితేనే బాగుంటుంది. దలసరి పెనం మీద వేసుకోవాలి. మీరు వేసుకునే పెనం కూడా నేను చూపిస్తాను ఇప్పుడు, లేదంటే మామూలుగా కూడా వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉందనుకోండి దాన్ని యూజ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది బాగా కలాలి, సాల్ట్ వేసాక బాగా కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇదేంటంటే ఇలా కొంచెం దోరగా వేయాలన్నమాట. ఏంటి బస్సులు వెళ్తున్నాయి, వాడపల్లి శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి రష్గా చాలా జనం ఉంటారన్నమాట అండి. అసలు మేము కూడా ఇప్పుడు సాయంత్రం మాటలు వెళ్తున్నాము.
ఇప్పుడైతే ఇంకా సాయంత్రం వెళ్ళడానికి కొంత పిండి రుబ్బాను, ఎందుకంటే సాయంత్రం వచ్చాక టిఫిన్ చేయాలి కదా, పొద్దుట టిఫిన్ సాయంత్రం టిఫిన్కి మాట పిండి అయితేనే సరిపోతుంది. ఇదిగోండి, ఇది కొంచెం దోరగా మనకి ఎండుమిర్చి ఇవి వేగితే సరిపోతుంది. దీంట్లో గులసెనపప్పు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తాను, వేగిపోయినాయని. ఈ వేడికి కొంచెం గులసెనపప్పు అటు ఇటు వేగితే సరిపోతుంది. ఈ పొడి ఇడ్లీలోకి అది కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మా పిల్లల కోసమని చిట్టి ఇడ్లీ వేసేదనమాట, బుడ్డి బుడ్డి ఇడ్లీలు వేసి పెట్టేదాన్ని, గుర్తుందా? పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. అవును. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ కూడా వేసేసాను. కొద్దిగా చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇది కొంచెం వేగింది కదా, కొద్దిగా చింతపండు అయితే ఇంత వేసాను. ఎంత, ఒక కుంకుడుకాయ లేదా 2 కుంకుడుకాయలు అనుకోండి. అంటే మీరు వేసుకునే గులసెనపప్పు క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇది మనం మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇదిగోండి, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మనం ఆనియన్స్ ముందే తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. మీకు ఇందులో ఒకటి మర్చిపోయాను, కరివేపాకు యాడ్ చేయలేదు నేను. కరివేపాకు కూడా వేసుకొని పొడి చేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఒకే వేపుకొని. ఎందుకు నచ్చదురా, హెల్త్కి మంచిది కదమ్మా. మీకు ఇలాగే పెడతాను నేను, ఇందులో కలపలేదు. కానీ ఈసారి పొళ్ళు వేరు. పొడి అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇంకా ఆనియన్స్, ఇది ఆలు మసాలా ప్రిపరేషన్ కానీ కొంచెం వేసి దోరగా వేగనిద్దాము. జీలకర్ర ఆవాలు తప్ప ఇంకా నేను ఏం వేయలేదు ఇందులో. కరివేపాకు వేసుకుందాం. ఈ ఆనియన్స్ ఎందుకు తీసానంటే అండి, మనకి ఏంటంటారు దాన్ని, కారం దోశ అంటాం కదా, ఆనియన్స్ అన్నీ పేస్ట్ చేసుకుని ఉల్లి కారం దోశ అంటాం కదా, దానికి మాట. అంటే మొత్తం అన్నీ కూడా ఒక దోశలోకి ప్రిపరేషన్ అయితే. ఇదిగోండి, కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసుకుందాం, పసుపు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర. ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటుంది. కొంచెం పసుపు, ఎండుమిర్చి కూడా వేసాను, కర్ణాటక మిర్చి 3 మిర్చి వేసాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్, కరివేపాకు కూడా వేద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు, ఇందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం చింతకాడ వేద్దాం. ఇది బాగా మగ్గుతుంది, మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొద్దిగా చింతకాడ, ఇందులో కూడా పసుపు వేసేద్దాం. ఇది బాగా కొంచెం మగ్గాలన్నమాట, ఎక్కువ వేపద్దు, దోరగానే. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఉడుకుతుంది అన్నమాట. అంతే, ఇది ఉడకాలి, సరిపోతుంది. ఈ లోపల దీన్ని మనం పేస్ట్ చేసేసుకుందాం. ఆలు స్టఫింగ్ ఎలా, ఇప్పటివరకు మసాలా రెడీ చేసుకోవాలి కదా, ఆలు మసాలా. ఇదిగోండి, ఇలా ఉందన్నమాట దీని ఒక టెక్స్చర్. అది ఆలు మసాలా ఎందుకు ఇంకేం చూపించలేదంటే, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా వేసాను, అంతే. కరివేపాకు, ఆనియన్స్ మీరు చూసారు కదా. అంటే ఇలా దగ్గర కొంచెం ఎగరబెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం మరీ పేస్ట్లో కాకుండా దుంప కొంచెం చిన్న చిన్న ముక్క కింద ఉండాలనుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. నేను అలాగే చేశాను. ఇప్పుడు మనకి స్టఫింగ్ కూడా బయట రెస్టారెంట్ స్టైల్లో వచ్చినంత టేస్టే వచ్చింది, చాలా బాగుంది. ఇంకేం మసాలాలు వేయలేదు, మీ ఇష్టం అన్నమాట. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఈ దోశకి. ఇదిగోండి పొడి, ఆనియన్స్ పేస్ట్, ఉల్లికారం అంటాం కదా అది, అలాగే స్టఫింగ్ మసాలా దోశకి. ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా తీసేసి అట్లా ఒకటే వేసుకుందాం, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఒక్క పక్క కాల్చుతాం అన్నమాట ఈ దోశ అయితేనే. మూత పెట్టి ఆవిరి మీద కుక్ అవుతుంది. ఇంకొకటి వేసుకుందామా. ఇలా దలసరి పెనం మీద వేసుకుంటే బాగుంటుంది.
నేను చిన్న గిన్నెలోకి తీసుకోవాల్సిన పిండి. ఇది కొంచెం దలసరిగానే వస్తుందండి, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది అన్నమాట. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అటువంటివి. ఈ ఈ బెంగళూరు సిటీలో ఈ దోసకి ఎంత స్పెషల్ అంటే అసలు ఎంత బాగా తింటారో అసలు. నేనైతే వీడియోస్లో షార్ట్లో అది చూసాను అనమాట. ముందు మనం ఉల్లికారం వేసేసుకుందాం. ఇలాగా పామేసుకొని, ఇదిగోండి పొట్నాల పొడి కూడా వేస్తున్నాను కొద్దిగా. ఇలాగ ఒక ప్లెయిన్ దోస కింద కూడా వేసుకోవచ్చు. నేను దీని మీద మళ్ళీ ఆలు స్టఫింగ్ కూడా పెడుతున్నాను. ఇంకొంచెం పెడదాం. ఒకటైతే సరిపోద్ది, కడుపు నిండిపోద్ది అని చెప్పాను కదా. ఒకటేమో మసాలా దోశ, ఒకటేమో పప్పుల పొడి వేసుకొని పొట్నాల పొడి వేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒకసారి నెయ్యి ఇంపార్టెంట్ అన్నమాట దీంట్లోకి. నెయ్యి ఇదిగోండి, నేను నెయ్యి అయితే బాగానే వేస్తున్నాను. నెయ్యితోటే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా వేసేసి మూత పెట్టేస్తే పైన కూడా మనం ఇంకా తిరగేయడం ఉండదు అన్నమాట. దోరగా పైన కూడా ఆవిరికి ఉడికిపోవాలి. గుమాయింపు ఎక్కువగా ఉంది కదా, మబ్బు మూసేసింది కానీ వర్షం ఏమీ లేదు, కానీ చవట్ల మట్టి గట్టిగానే ఉన్నాయి. ఇంకా సాయంత్రం అయితే గుడికడ వెళ్ళాలి. 2 వారాల నుంచి వెళ్ళట్లేదండి, కుదరట్లేదు మాకు. ఏదో ఒకటి సరిపోతుంది. ఈ వారం అయినా వెళ్ళాలనుకుంటున్నాం. మరి వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి అట్టు చూపిస్తాను ఒకసారి. చూసారా ఆయిల్లో ఎలా మగ్గుతుందో, చక్కగా వేగుతుందన్నమాట. మనం వేసిన పొడి, ఆనియన్స్ది ఇదంతా కూడా. ఇంకా తిరిగేయాల్సిన అవసరం లేదు. తిరిగేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇది ఆలు స్టఫింగ్ పెట్టకముందే ఒకసారి తిరిగేసేసుకోండి, అంతే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అన్ని అట్లు వేసేస్తాను. చూసారా, ఇదిగోండి ఇంకా లాస్ట్ దోశ మాట. అయిపోయినాయి. తినచ్చు, ఇడ్లీ మీద వేసుకొని తినచ్చు, ఇలా దోశల్లోకి చల్లుకోవచ్చు. ఉంది, చట్నీ చేస్తాను. చట్నీ లేకుండా ఎలాగా, చట్నీ ఉండాలి. అయితే నెయ్యితో చేసుకోవాలి. గుమాయింపు ఎక్కువైపోయింది బాబా, అసలు ఇంత ఎలా ఉందంటే స్వెట్ తెగొచ్చేస్తుంది అనుకో. వేడికి వంటగదిలో ఉంటున్నాం కదా. ఆరిపోయింది, సిమ్లో పెట్టాను, తగ్గిస్తున్నాను. మూత పెట్టేసుకుంటే అండి పైన కూడా ఉడికిపోతుంది. ఇంకా తినేద్దాము, తీసుకెళ్ళిపోదాము అట్లు కూడా. ఇదోటమ్మా మన ఛానల్లో ఇడ్లీ తోటి దోశ వీడియో కూడా చేద్దాం, చాలా మంది అడుగుతున్నారు. చేద్దాం, ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు చేయాలి. ఇదిగోండి దోశలు అయితే రెడీ. ఇదిగోండి ఒక్కొక్కరికి అట్లు వేసేసాను. ఇంకా మిగతాయి కూడా ఇంకో ప్లేట్ తీసుకురారుకా. టిఫిన్ అయితే ఇదండి, సూపర్ ఉందన్నమాట. లోపల చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఇదిగోండి ఈ దోశ అయితే మటుకి పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నేను ఇది 2-3 సార్లు అడగాల్సి వస్తుందన్నమాట. నాకు ఈ పేరు ఒక్కోసారి తిరగట్లేదు అన్నమాట. బెంగళూరు సిటీ పక్కన ఉంటుంది, అంటే బెంగళూరులో పక్కన మాట సిటీ, అది మల్బగల్ సిటీ అన్నమాట. ముళ్ళుబగల అంటున్నారు, లేదంటే పల్లెటూరు ఏదో ఒకటి స్పెషల్. సరే, అక్కడ దాకా మనం వెళ్ళలేనప్పుడు మన ఇంట్లో మనం రెసిపీ చేసేసుకుంటే సూపర్ కదా. ఈ దోశ ఎలా ఉంటుందంటే దలసరిగానే ఉంటుందండి. ఇదిగోండి మీకు అర్థమైపోతుందా. స్మెల్ అయితే, సువాసన అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఈ రెసిపీ అయితే చేసేసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.